ఏమన్నానంట, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నడిపించడానికి నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు భయపడవద్దు, నేను పంపించిన చోటల్లా నువ్వు వెళ్ళాలి అని ఎప్పుడైతే ఇర్మీయాతో దేవుడు మాట్లాడాడో, మాట్లాడే విధానాన్ని బట్టి వెంటనే ఆయన వెళ్ళాడంట. చూసారా పిల్లారా, దేవుడు తోడుగా ఉన్నాను వాళ్ళు నిన్న చెప్పేటప్పుడు చెప్పాను అంటే అక్కడ కారణం ఏమిటి? చెప్పేవాడు నీవని అనుకుంటున్నావు కానీ నీకు తోడుగా ఉన్నాను కనుక మాట్లాడేవాడు నేనే. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇదే యెహోవాకు. అప్పుడు యెహోవా మీద ఏడడానికి ఎప్పుడైతే నియమించి ఉన్నారో ఇంకా ఏడడానికంట నిలబెట్టిన తర్వాత ఆయనే శక్తి ఇస్తాడు, ఆయనే బలమిస్తాడు, ఆయనే వాడుకుంటాడు. ఎందుకంటే ప్రియులారా, ఆయనే ఇర్మీయాతో చెప్పాడు, నువ్వు బాలునన్న మాట నువ్వు అనవద్దు, మరి శక్తి లేని వాడిని అన్నాడు, నీకు నేను తోడుగా ఉన్నాను కాబట్టి నేను పంపిన చోటల్లా నువ్వు వెళ్ళి చెప్పమన్నాడు. నిజమే, దేవుని పరిచయం చేయడానికైనా దేవునికి వాగ్దానం చెప్పడానికి కాపరికి ఏం పని అంటే ప్రియులారా, వెళ్ళి స్వార్థ చేయి, నశించిన గొర్రెల యొద్దకు వెళ్ళి ఎతికి రక్షించడు. ఖాళీగా కూర్చోకూడదు, ఖాళీగా ఇళ్ళలో ఉండకూడదు. అయ్యా నేను ముసలివాడినే, అయ్యా నాకు భోజనం ఎవరు పెడతావు, అయ్యా నేను వెళ్ళి చెప్పాను అనుకో మధ్యదారులుగా నెలసవుతారంటే అది విశ్వాస సేవకుడా? ఆలోచించండి, అది విశ్వాసం కాదు, సేవకుడు అంతకంటే కాదు. ఎందుకు కాదంటే దేవుడు పని చేయాలని ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో వారట ఎమ్మడించి ఆత్మను రక్షించడానికి పరిగెడతారట. దేవుడు అంటున్నాడు, నిన్ను ఊరికే కూర్చోబెట్టి తినుము త్రాగుము ఎండ కూర్చోమని దేవుడు చెప్పాలి. నీవు శాశ్వతలు ఉన్నంత వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళాలా? నశించిన గొర్రెల యొద్దకు వెళ్ళి నువ్వట ఎతికి రక్షించాలట. ఎతికి రక్షించాలంటే ఇప్పుడు చూడు, ఎవరిని పట్టుకున్నాడు? చిన్న బాలుడైన 13 సంవత్సరాలకే దర్శించానని ఆ యొక్క ఇర్మీయాని చెప్తున్నాడు. ఇర్మీయా నువ్వు భయపడకు అన్నాడు. వృద్ధులమయ్యా మేము వెళ్ళి ఎవరో చెప్తామయ్యా, పక్కకి వెళ్ళి ముచ్చట్లాడతామయ్యా అంటే నువ్వు సేవకుడు వెళ్ళకూడదు, అసలు పరిచయం చేసేవాడు కావు, నువ్వు దేనిలోని అర్హత పొందేవాడు, నీ దీవులన్నీ పోగొట్టుకున్నావు. దేవుడు అంటున్నాడు, ఎవరికి లేని గొప్ప బహుమానం నీకు ఇస్తే నువ్వు ఆ పని కూడా చేయలేకపోతున్నావు అంటే మరి అసమర్థత అంటారు. అందుకే నేను బాలుడైన వాడు కాబట్టి ఎగ్రకి వెళ్తాడు. చెప్పిన మాట ఇనివాడు కానీ నీ తల్లి యొక్క గర్భములో రూపించక ముందే నేను నిన్ను ఎరిగితేనన్నాడు. ఆ గర్భంలో పిండంగా వేసినప్పుడే నేను ఏర్పరచుకున్నాను కనుక ఈ భూమి మీద వచ్చి జల్లి ఏడడానికి నేను దర్శించాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోధా పట్టణం ఎదురుగా తన సింహాసనాలను స్థాపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దర్శనంలో ఇర్మీయాకు కనబడిన ఒక దర్శనం, మసులుచున్న ఒక బాణ కనబడిందంటే. ఏం కనబడింది? మసులుచున్న ఒక బాణ. ఆ బాణ పొయ్యి మీద పెట్టి మరుగుచున్న ఒక బాణ. ఆ బాణ ముఖము ఎటువైపు తిరిగి ఉన్నది అని దేవుడు అడిగాడు. తన దర్శనంలో కనిపించిన దానిని బాగుగా ఎరిగి ఉన్నాడో లేదని ప్రత్యక్షముగా 2 మార్లు పిలిచాడంట. 2 మార్లలో పిలుస్తున్నప్పుడు లేచి నాకు మసులుచున్న ఒక బాణ కనబడింది, ఆ బాణ తూర్పు దిక్కు తిరుగుచూ ఉందని అతనికి ఉత్తరం ఇచ్చాడు. ఆ ఉత్తరం మందులు అక్కడ రాబోయే కీడుల గురించి ప్రత్యక్షపరిచాడు. ఇదిగో ఇటువైపు నుంచి నీకు ఎప్పుడైతే కీడు సంభవిస్తుందో అది ఎటువైపు అయితే ఆ బాణ తిరిగి ఉన్నదో అటు నుంచి అనేక జనాంగములు రాగబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా.